హాయ్ గైస్, మళ్ళీ మా ఛానల్ శ్రీశాల సెంటర్ సిటీకి స్వాగతం. మీ వెల్త్ పార్ట్నర్ మాయనేమ్ మరియు మీరు చూస్తున్నది ఎన్ఎస్ఎం టీన్ వీడియోస్ ఎస్ఎం సిరీస్లోని 2. ఇది 13వ ఎగ్జామ్. ఇది కామన్ డెరివేటివ్ ఎగ్జామ్. ఇది ఎస్ఐఎఫ్ ఇన్వెస్ట్మెంట్ కోసం డిజైన్ చేయబడింది, అంటే స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కోసం. అందరూ కొత్తగా తీసుకొచ్చిన ఈ ఎగ్జామ్ ఏంటి అంటే కామన్ డెరివేటివ్ ఎగ్జామ్. దానికోసం మేము వీడియోలు తయారు చేస్తున్నాం. ఇందులో మేము 3 బుక్స్ కవర్ చేస్తాం. అవి అంటే ఈక్విటీ డెరివేటివ్స్ ప్లస్ ఇంట్రెస్ట్ డెరివేటివ్స్ మరియు కరెన్సీ డెరివేటివ్స్. అందువల్ల ఈరోజు మనం ఈ మొత్తం కరికులంను ప్రారంభించబోతున్నాం. మీరు చూసిన టిప్స్ వీడియోను మీరు చాలా ఇష్టపడ్డారు, అందుకు చాలా థ్యాంక్స్. ఈ రోజు నుంచి మనం మన కరికులంను ప్రారంభించబోతున్నాం. ఎన్ఐఎస్ఎం ఈక్విటీ డెరివేటివ్స్లో మొత్తం 12 చాప్టర్లు ఉన్నాయి. వాటిని మనం ముందుగా ప్రారంభించబోతున్నాం, ఎందుకంటే సిఫ్ ఎగ్జామ్లో ప్రధానంగా ఉండేది డెరివేటివ్స్. అలాగే ఎన్ఐఎస్ఎం సిరీస్లోని డెరివేటివ్స్ ఎగ్జామ్కు సుమారు 50 నుంచి 60% వరకు వెయిటేజ్ ఉంది. అందుకే మనం ఎన్ఐఎస్ఎం 8 నుండి అంటే ఈక్విటీ డెరివేటివ్స్ నుంచే మొదలు పెడుతున్నాం. అందులోని చాప్టర్ నంబర్ 1తో మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఈ రోజు మనం చూడబోయే చాప్టర్ నంబర్ 1 పేరు బేసిక్స్ ఆఫ్ డెరివేటివ్స్. ఈ చాప్టర్లో మనం ఏమేం నేర్చుకుంటామో ఇప్పుడు చూద్దాం. ఈ చాప్టర్ చదివిన తర్వాత రీడర్ డెరివేటివ్స్ అర్థం, వాటి రకాల గురించి, డెరివేటివ్ ప్రోడక్ట్స్, డెరివేటివ్స్ చరిత్ర, ఇండియాలో మార్కెట్లు, డెరివేటివ్స్ మార్కెట్ల ప్రాముఖ్యత మరియు డెరివేటివ్స్ ట్రేడింగ్లోని రిస్కుల గురించి అర్థం చేసుకోవాలి. మరి ఇప్పుడు మనం ప్రారంభిద్దాం. ఎన్ఐఎస్ఎం 16 కామన్ డెరివేటివ్స్ ఎగ్జామ్లోని బుక్ నంబర్ 1 అంటే ఈక్విటీ డెరివేటివ్స్లోని చాప్టర్ నంబర్ 1. మొదటగా వస్తుంది బేసిక్స్ ఆఫ్ డెరివేటివ్స్. డెరివేటివ్స్ను అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం డెరివేటివ్స్ అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి. డెరివేటివ్స్ అసలు ఏమిటి? చాలా సులభమైన పదాల్లో చెప్పాలంటే డెరివేటివ్ అనేది ఒక కాంట్రాక్ట్ లేదా ప్రోడక్ట్. దీనికి స్వంత విలువ ఉండదు. దీని విలువ ఎక్కడి నుంచి వస్తుందంటే అది ఏదో ఒక అండర్లయింగ్ అసెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ అండర్లయింగ్ అసెట్లు ఏమేమి కావచ్చు? ఏదైనా కావచ్చు. ఉదాహరణకు అది ఈక్విటీ కావచ్చు, ఈక్విటీ షేర్ కావచ్చు, ఇండెక్స్లు కావచ్చు. వీటిని మనం ఫైనాన్షియల్ అసెట్లు అంటాం. ఉదాహరణకు షేర్స్, బాండ్స్, ఫారిన్ ఎక్స్చేంజ్, వీటికి కూడా డెరివేటివ్స్ ఉండొచ్చు. తర్వాత వస్తాయి కమోడిటీస్ అంటే బులియన్లో గోల్డ్, సిల్వర్ వంటి వాటికి కూడా డెరివేటివ్స్ ఉండొచ్చు. తర్వాత బేస్ మెటల్స్, జింక్, కాపర్, లెడ్, అల్యూమినియం, వీటికి కూడా డెరివేటివ్స్ ఉండొచ్చు. తర్వాత అగ్రికల్చర్ కమోడిటీస్ అంటే ఎంసీడీఎక్స్లో ట్రేడ్ అయ్యే వీట్, షుగర్, కాఫీ వంటివి, వాటికి కూడా డెరివేటివ్స్ ఉండొచ్చు. ఇంకా కొన్ని ఎనర్జీ ప్రోడక్ట్స్, ఉదాహరణకు క్రూడ్ ఆయిల్, కోల్, ఎలక్ట్రిసిటీ, న్యాచురల్ గ్యాస్, వాటికి కూడా డెరివేటివ్ ప్రోడక్ట్స్ ఉండొచ్చు. అంటే ఒక డెరివేటివ్ కాంట్రాక్ట్కు తనకు స్వంతంగా ఎలాంటి విలువ ఉండదు, కానీ దాని విలువ ఏదో ఒక అండర్లయింగ్ అసెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ అన్ని అండర్లయింగ్ అసెట్లలో ఏదైనా ఒకటి అండర్లయింగ్ అసెట్గా ఉండవచ్చు. ఆ అండర్లయింగ్ అసెట్ పై డెరివేటివ్ తయారవచ్చు. అంటే డెరివేటివ్కు తనకు స్వంతంగా విలువ లేదు, కానీ దాని విలువ బయట నుంచి వస్తుంది. ఈ అండర్లయింగ్ అసెట్ల గురించి మనం ఈ చాప్టర్లో ముందుకు వెళ్లే కొద్దీ డెరివేటివ్స్ ఏమిటి అనేది మనం అర్థం చేసుకుంటాం, నేర్చుకుంటాం. అవేమిటి, ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. ఇప్పుడు డెరివేటివ్ మార్కెట్లు, వాటి చరిత్ర, అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం. డెరివేటివ్స్ ఎలా ప్రారంభమయ్యాయో, ఇవి ఫైనాన్షియల్ మార్కెట్లలో ఎలా ఉపయోగించబడుతున్నాయో చూద్దాం. చూడండి, 12వ శతాబ్దంలో యూరోపియన్ రెడ్ ఫెయిర్స్లో అక్కడి విక్రేతలు కొన్ని ఒప్పందాలు సంతకం చేశారు. అందులో వారు తమ ఉత్పత్తులను భవిష్యత్తులో డెలివరీ చేస్తామని హామీలిచ్చారు. మరియు 13వ శతాబ్దంలో ఇంగ్లీష్ అసోసియేషన్ మోనాస్టిర్లకు చెందిన అనేక ఒప్పందాల ఉదాహరణలు కనిపించాయి. వారు తరచుగా తమ వూల్ను 20 సంవత్సరాల ముందుగానే అమ్మేవారు. అంటే వచ్చే 20 సంవత్సరాల ఉత్పత్తిని వారు ముందుగానే విదేశీ వ్యాపారులకు అమ్మేశారు. అవి కూడా కొన్ని ఉదాహరణలు కావు. దాదాపు 15వ శతాబ్దం చివరిలో జపాన్లో బియ్యం ఫ్యూచర్ మార్కెట్ అభివృద్ధి అయింది. అలాగే 1548లో చికాగో బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సిబిఓటి ట్రేడింగ్ను మరియు ఫార్వర్డ్ కాంట్రాక్ట్లను సులభతరం చేసింది. మరి ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ గురించి మనం ముందుకు సాగుదాం. తర్వాత 1590లో చికాగో మర్చెంటైల్ ఎక్స్చేంజ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ను సక్రమంగా నిర్వహించింది. అదేవిధంగా 1572, 73, 75 సంవత్సరాల్లో చికాగోలో మరింతగా ట్రేడింగ్ కోసం ఆప్షన్లు తీసుకొచ్చారు. అదనంగా 1573 సంవత్సరంలో మార్కెట్ ప్లేస్లో లిస్టెడ్ ఆప్షన్ల ట్రేడింగ్ ప్రారంభమైంది. 75 సంవత్సరంలో ట్రెజరీ బిల్స్ ఫ్యూచర్స్ను పరిచయం చేశారు. ఈ బోన్స్ అంటే ట్రెజరీ బాండ్స్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ను వారు తీసుకొచ్చారు. ఇలా ఈ ప్రయాణం కొనసాగింది ఈక్విటీ డెరివేటివ్స్కి. ఇప్పుడు డెరివేటివ్ మార్కెట్ వృద్ధిని ప్రభావితం చేసే అంశాల గురించి మాట్లాడుకుందాం. గ్లోబల్గా ఎలాంటి అంశాలు ఈ వృద్ధిని ప్రభావితం చేస్తాయో చూద్దాం.
డెరివేటివ్ మార్కెట్ వృద్ధిని ఎలా ప్రభావితం చేస్తుందో మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం. చూడండి, గత 5 దశాబ్దాల గురించి మాట్లాడితే, అంటే గత 50 సంవత్సరాల గురించి మాట్లాడితే డెరివేటివ్ మార్కెట్లో అసాధారణమైన వృద్ధి జరిగింది. చాలా ఎక్కువ వృద్ధి కనిపించింది. డెరివేటివ్ మార్కెట్లో చాలా కొత్త డెరివేటివ్ కాంట్రాక్ట్లు ప్రారంభించబడ్డాయి. వివిధ ఎక్స్చేంజీలు కొత్త డెరివేటివ్ కాంట్రాక్ట్లను ప్రారంభించాయి. ప్రపంచవ్యాప్తంగా మరియు కొన్ని అంశాలున్నాయి. ఇవి నేను మీకు చెప్పబోతున్నాను. ఇవి ఫైనాన్షియల్ డెరివేటివ్స్ వృద్ధిని ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు, పెరిగిన ఊగిసలాటలు, ఫైనాన్షియల్ మార్కెట్లోని అండర్లయింగ్ ఆస్తుల ధరల్లో మార్పులు. అందువల్ల నేటి కాలంలో చూస్తే ఫైనాన్షియల్ మార్కెట్లో అండర్లయింగ్ ఆస్తుల ధరలు చాలా ఎక్కువగా వోలటైల్గా ఉన్నాయి. అక్కడ చాలా హెచ్చుతగ్గులు జరుగుతున్నాయి. అందుకే అక్కడ ఒక డెరివేటివ్ కాంట్రాక్ట్ ఉండటం చాలా అవసరం. ఇంకా ముందున్న చాప్టర్లలో మనం చదువుతాము డెరివేటివ్స్ను హెడ్జింగ్ ప్రయోజనాల కోసం ఎలా రూపొందించారో, అలాగే హెడ్జింగ్ ద్వారా మీరు అండర్లయింగ్ ఆస్తుల ధరల ఊగిసలాటను ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుంటాము. మొదటిది, ఫైనాన్షియల్ మార్కెట్లో అండర్లయింగ్ ఆస్తుల ధరలలో పెరిగిన ఊగిసలాట. రెండవది, ఫైనాన్షియల్ మార్కెట్ల గ్లోబల్ ఇంటిగ్రేషన్. ఇవి కూడా డెరివేటివ్స్ వృద్ధికి చాలా పెద్ద కారణాలు. ఈరోజు ఫైనాన్షియల్ మార్కెట్లన్నీ పరస్పరం అనుసంధానమైపోయాయి. ఫైనాన్షియల్ మార్కెట్లో అందరూ ఒకరితో ఒకరు కలిసి పనిచేస్తున్నారు. ఈరోజు అమెరికాలో అక్కడి ఆర్థిక వ్యవస్థలో ఏదైనా మార్పు జరిగినా దాని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై మరియు ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలపై కూడా కనిపిస్తుంది. ఇప్పుడు జపాన్ ఏదైనా చేస్తే, యూరోప్లో ఏదైనా జరుగుతుంటే, ఏదైనా ఆర్థిక వ్యవస్థ అయినా మొత్తం ఆర్థిక వ్యవస్థ గ్లోబల్గా అనుసంధానమై ఉంది. కాబట్టి ఎక్కడైనా ఏదైనా జరుగుతుంటే దాని ప్రభావం అన్ని చోట్ల కనిపించదు. కమ్యూనికేషన్లో తాజా సాంకేతికత వాడకంతో ట్రాన్సాక్షన్ ఖర్చులు తగ్గాయి. తాజా సాంకేతికత, కమ్యూనికేషన్ చాలా వేగంగా మారాయి. ఈరోజు సాంకేతికత చాలా వేగంగా ఉంది. అలాగే సాంకేతికత రోజురోజుకు మెరుగుపడుతోంది. ముందు మీరు షేర్లు కొనాలంటే నేరుగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSEకి ఫిజికల్గా వెళ్లాల్సి వచ్చేది. మీరు ఢిల్లీలో ఉంటే అక్కడికి వెళ్ళి షేర్లు కొనేవారు. కానీ ఇప్పుడు అన్నీ డిజిటల్ అయ్యాయి. ఒక డీమ్యాట్ అకౌంట్ కూడా మీరు డిజిటల్గా ఓపెన్ చేసుకోవచ్చు. మీరు కేవలం కొన్ని బటన్లు నొక్కితే చాలు, మీ ట్రేడ్ వెంటనే జరుగుతుంది. చాలా ఈజీగా మారింది. ఈరోజు ట్రేడింగ్ సిస్టమ్ అనేది మార్కెట్ పార్టిసిపెంట్స్ అర్థం చేసుకునేలా అధునాతన రిస్క్ మేనేజ్మెంట్ టూల్స్తో తయారయ్యింది. రిస్క్ను మేనేజ్ చేయడానికి చాలా అధునాతనమైన రిస్క్ మేనేజ్మెంట్ టూల్స్ మన దగ్గరికి వచ్చాయి. ఇవి మన రిస్క్ను తగ్గించడంలో మనకు సహాయపడతాయి. ప్లస్ మార్కెట్ పార్టిసిపెంట్స్కి అర్థం చేసుకునే సామర్థ్యం కూడా ఉంది. ఈరోజు మార్కెట్లోకి వచ్చే ప్రతి ఇన్వెస్టర్ కూడా చాలా తెలివైన ఇన్వెస్టర్. అతను ఈక్విటీ డెరివేటివ్స్లో ట్రేడ్ చేస్తున్నాడు. డెరివేటివ్ మార్కెట్లో తరచూ కొత్త ఇన్నోవేషన్స్, కొత్త ప్రోడక్ట్స్, అప్లికేషన్స్ వస్తున్నాయి. అంటే డెరివేటివ్ మార్కెట్లో చాలా ఎక్కువగా ఇన్నోవేషన్ జరుగుతోంది. ఇన్నోవేషన్ విషయానికి వస్తే, ఉదాహరణకి గోల్డ్ ఇన్నోవేషన్ గురించి మాట్లాడితే, ఒకప్పుడు గోల్డ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కిలోగ్రామ్స్లో జరిగేది. ఇప్పుడు అదే గోల్డ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ 1 కిలో, 100 గ్రాములు, ఇప్పుడు 10 గ్రాముల గోల్డ్ కూడా మార్కెట్లోకి తీసుకొచ్చారు. కమోడిటీ మార్కెట్లో ఎక్స్చేంజ్లు ఇలాంటి కొత్త ఇన్నోవేషన్స్ చేస్తూ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడేందుకు రెగ్యులేటర్లు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఇవే కొన్ని ముఖ్యమైన అంశాలు. ఇవే గ్లోబల్గా డెరివేటివ్ మార్కెట్ల వృద్ధిని ప్రభావితం చేస్తున్నాయి. ఈ విధంగా గత కొన్ని దశాబ్దాల్లో డెరివేటివ్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా చాలా వేగంగా పెరిగింది. ఇప్పుడు నేను భారతీయ డెరివేటివ్ మార్కెట్ గురించి మాట్లాడతాను. ఇండియాలో డెరివేటివ్ మార్కెట్ ఎలా వచ్చింది, అది ఎలా అభివృద్ధి చెందింది అనే విషయాలను చూద్దాం. మొదటిగా 1996లో సెబీ డాక్టర్ ఎల్సీ గుప్తా ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. భారతదేశంలో డెరివేటివ్ ట్రేడింగ్ కోసం ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అభివృద్ధి చేయడానికి. అందుకే డాక్టర్ ఎల్సీ గుప్తా ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ పని ఏమిటంటే, డెరివేటివ్స్లో ట్రేడింగ్ ఎలా జరగాలి అనే దానికి ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ తయారు చేయడం. డీమ్యాట్ అకౌంట్లు ఎలా ఓపెన్ చేయాలి, ఎవరెవరు డెరివేటివ్స్లో పాల్గొనవచ్చు, ఏ షేర్లకు డెరివేటివ్లు ఉండాలి, ఎంత శాతం మార్జిన్ ఉంచాలి, ఇవన్నీ డాక్టర్ ఎల్సీ గుప్తా కమిటీ యొక్క ప్రధాన పని. నిన్నటి 96లో దీనిని ఏర్పాటు చేశారు. తర్వాత నిన్నటి 98లో అందరూ ప్రొఫెసర్ జేఆర్ వర్మ ఆధ్వర్యంలో గ్రూప్ని ఏర్పాటు చేశారు. అందువల్ల భారతదేశంలో డెరివేటివ్ మార్కెట్లలో రిస్క్ కంటైన్మెంట్ కోసం ఏ విధంగా చర్యలు తీసుకోవాలో సూచించారు. డెరివేటివ్ మార్కెట్లలో డెరివేటివ్స్ను సరైన విధంగా నిర్వహించకపోతే అవి మాస్ డిస్ట్రక్షన్కు ఉపయోగించే సాధారణ ఆయుధాలుగా మారతాయని అంటారు. ఎందుకంటే ప్రధానంగా డబ్బు, ముఖ్యంగా రిటైలర్ డబ్బు ఇక్కడే ఎక్కువగా నష్టపోతోంది. అందుకే డెరివేటివ్స్ను మాస్ డిస్ట్రక్షన్కు ఉపయోగించే సాధారణ ఆయుధాలుగా అంటారు. కానీ వీటిని సరిగ్గా ఉపయోగిస్తే ఈ టూల్స్ మీ పోర్ట్ఫోలియోలోని రిస్క్ను తగ్గించడంలో చాలా సహాయపడతాయి. ఆ తర్వాత 1999లో సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ను సవరించారు మరియు అందులో డెరివేటివ్ అనే పదాన్ని ఉపయోగించారు. సెక్యూరిటీస్ పర్ రివ్యూ.
కాబట్టి మనం కేవలం ఇది కొంచెం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇండియాలో డెరివేటివ్ మార్కెట్ ఎలా స్థాపించబడింది, ఇండియాలో అది ఎలా ముందుకు వెళ్ళింది అన్నది. అంతేకాకుండా 2000లో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ డెరివేటివ్స్ ప్రారంభమయ్యాయి. అందరూ బీఎస్సీ, ఎన్ఎస్సీలకు ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్ను ప్రవేశపెట్టేందుకు అనుమతిచ్చారు. 2000 నుండి అధికారికంగా ఎన్ఎస్సీ, బీఎస్సీలకు ఈక్విటీ డెరివేటివ్స్ను ప్రవేశపెట్టేందుకు అనుమతి లభించింది. ఈక్విటీ డెరివేటివ్స్లో వారు ఇండెక్స్ డెరివేటివ్స్ను తీసుకొచ్చారు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, అలాగే కొన్ని ప్రత్యేక స్టాక్స్కు కూడా డెరివేటివ్స్ను ప్రవేశపెట్టడం ద్వారా ప్రారంభమైంది. కాబట్టి 2000లో ఇండియాలో ఆప్షన్ ట్రేడింగ్, డెరివేటివ్ ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు మనం ఇండియన్ డెరివేటివ్ మార్కెట్లలో ఉన్న ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటగా వస్తుంది ఫార్వర్డ్. ఒక ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అంటే ఏమిటో చూద్దాం. ఇది 2 పార్టీల మధ్య జరిగే ఒప్పందం. ఈ విధంగా 2 పార్టీల మధ్య ఒక ఒప్పందం కుదురుతుంది. అందులో వారు ఈ రోజే నిర్ణయించుకుంటారు ఒక అండర్లయింగ్ అసెట్ను కొనాలి లేదా అమ్మాలి. ఒక నిర్దిష్ట భవిష్యత్ తేదీన ఆ ఒప్పందం కుదుర్చుకున్న రోజునే ముందుగా నిర్ణయించిన ధరకు. అంటే ఈ రోజే నిర్ణయం అవుతుంది. నేను మీ దగ్గర నుండి ఏ ధరకు కొనుగోలు చేస్తాను లేదా ఏ ధరకు అమ్ముతాను. 1 నెల తర్వాత కావచ్చు లేదా 2 నెలల తర్వాత కావచ్చు. ఆ ఒప్పందం ఎన్ని రోజులకైతే కుదుర్చుకుంటామో ఆ కాలానికి అనుగుణంగా అందులో ధర ముందే నిర్ణయించబడుతుంది. మీరు కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు. అండర్లైన్డ్ అసెట్ను ఒక నిర్దిష్ట భవిష్యత్తు తేదీకి 2 పార్టీలు వస్తాయి, ఇద్దరూ కలిసి నిర్ణయించుకుంటారు. ఆ భవిష్యత్తులో నేను 1 నెల తర్వాత మీ దగ్గర నుండి ఈ ధరకు ఈ ఒప్పందాన్ని, ఈ సెక్యూరిటీని తీసుకుంటాను లేదా ఈ ధరకు మీకు ఈ సెక్యూరిటీని అమ్ముతాను. అందుకే ఇది ఒక సాదా ఫార్వర్డ్ కాంట్రాక్ట్. ఇక్కడ 2 పార్టీలు ఉంటాయి. ట్రాన్సాక్షన్కు ఇద్దరు వర్తిస్తారు. అంటే మీరు ట్రాన్సాక్షన్ను చెయ్యకుండా ఉండలేరు. 2 పార్టీలు కూడా బౌండ్ అయి ఉంటారు. ఈ ట్రాన్సాక్షన్ను పూర్తిగా చేయడం చాలా అవసరం. ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ధరల్లో ఎలాంటి మార్పులు వచ్చినా, డెలివరీ సమయంలో ధరల్లో ఎలాంటి ఊగిసలాట ఉన్నా అవి సంబంధం లేకుండా ఇది వర్తిస్తుంది. అంటే డెలివరీ సమయంలో మీరిచ్చిన హామీ ప్రకారం నేను మీకు దీన్ని ఒక 120కి అమ్ముతాను అని చెప్పారు, కానీ ధర అంతగా పెరగలేదు, అదొక 110కి వద్దే నిలిచిపోయింది. అందువల్ల మీరు ఈ కాంట్రాక్ట్కి ఇంకా ధర ఒక 120కి వచ్చే వరకు నేను వేచి ఉంటాను అని చెప్పలేరు. అలా జరగదు. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అక్కడే ముగిసిపోతుంది. మీరు ఖచ్చితంగా ఆ సమయంలోనే అమ్మకాన్ని పూర్తి చేయాలి. అంటే మీరు ఒక 110కి అమ్మకాన్ని చేయాల్సి వస్తుంది. దీనిని ప్లెయిన్ 1 ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అంటారు. ఇప్పుడు నేను ఫ్యూచర్స్ గురించి మాట్లాడతాను. ఇప్పుడు ఈ ఫ్యూచర్ కాంట్రాక్ట్ చూడండి. ఫ్యూచర్ కాంట్రాక్ట్ అనేది ఫార్వర్డ్ కాంట్రాక్ట్కు చాలా సమానంగా ఉంటుంది. మొత్తం వ్యవహారం దాదాపు ఒకేలా ఉంటుంది. కానీ ఒకే ఒక్క తేడా ఏమిటంటే ఫ్యూచర్ కాంట్రాక్ట్ అనేది ఒక రెగ్యులేటెడ్ ఎక్స్చేంజ్ ద్వారా ఇచ్చే ప్లాట్ఫామ్లో జరుగుతుంది. అంటే చెప్పాలంటే ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో అక్కడ 2 పార్టీలు తాము కలిసి నిర్ణయించుకుంటారు మనం ఫ్యూచర్ డేట్కి ఇప్పుడే అంగీకరించిన ధరకు ట్రేడ్ చేస్తామని. కానీ ఫ్యూచర్ కాంట్రాక్ట్లో అదే విషయం జరుగుతుంది. కానీ ఇది పూర్తిగా గుర్తింపు పొందిన ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ ద్వారా మాత్రమే జరుగుతుంది. అందువల్ల ఫ్యూచర్ అనేది ఫార్వర్డ్ కాంట్రాక్ట్కు చాలా సమానంగా ఉంటుంది. తేడా ఏమిటంటే ఈ డీల్స్ అన్నీ ఆర్గనైజ్డ్ మరియు రెగ్యులేటెడ్ ఎక్స్చేంజ్ ద్వారా జరుగుతాయి. ఒక విధంగా చూస్తే ఫ్యూచర్స్ అనేది ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యే ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ లాంటివే. అయితే ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, ఫ్యూచర్ అంటే ఏమిటి? ఇవి ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యే ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ కాదా? అందుకే మీరు దానికి అవునని సమాధానం చెప్పాలి. మూడవది ఆప్షన్స్. ఇప్పుడు మనం ఆప్షన్స్ గురించి మాట్లాడతాం. చూడండి, ఆప్షన్స్ అంటే ఏమిటో మనం అర్థం చేసుకుందాం. ఇది ఒక కాంట్రాక్ట్. ఇది మీకు హక్కునిస్తుంది కానీ తప్పనిసరి బాధ్యతను కాదు. మీరు ఒక నిర్దిష్ట తేదీకి నిర్దిష్ట ధరకు అండర్లయింగ్ను కొనుగోలు చేయడానికి లేదా అమ్మడానికి. ఈ కాంట్రాక్ట్ మీకు హక్కునిస్తుంది కానీ బాధ్యతను కాదు. మీరు కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు. అండర్లయింగ్ సెక్యూరిటీని ఒక నిర్దిష్ట తేదీకి నిర్దిష్ట ధరకు. అందువల్ల మీరు ఒక బయ్యర్ అయితే, మీరు ఒక ఆప్షన్ బయ్యర్ అయితే బయ్యర్ ప్రీమియాన్ని చెల్లిస్తాడు, సెల్లర్ ఆ ప్రీమియాన్ని స్వీకరిస్తాడు. అంటే ఆప్షన్ సెల్లర్ ప్రీమియాన్ని పొందుతాడు, ఆప్షన్ బయ్యర్ ప్రీమియాన్ని చెల్లించాలి. కాబట్టి ఇది మనం గుర్తుంచుకోవాలి. ఆప్షన్ సెల్లర్ అంటే ప్రీమియాన్ని స్వీకరిస్తున్న వ్యక్తి, అతనికి అండర్లయింగ్ను అమ్మే బాధ్యత ఉంటుంది. అందువల్ల అతను తన సెక్యూరిటీ ఇవ్వాల్సి వస్తుంది. బయ్యర్ తన హక్కును వినియోగిస్తే ఇవే 2 ఆప్షన్లు. అయితే రాబోయే అధ్యాయాల్లో మనం ఆప్షన్స్ అంటే ఏమిటో జాగ్రత్తగా చదువుతాం. చూడండి, ఈక్విటీలో ఆప్షన్స్ గురించి మాట్లాడితే 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. అవి కాల్ ఆప్షన్ మరియు పుట్ ఆప్షన్. మీరు ఆప్షన్ బయ్యర్ అయితే అందుకోసం మీరు ఒక చిన్న ప్రీమియం చెల్లించాలి. దాంతో మీరు ఆప్షన్ కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకు నిఫ్టీని తీసుకుంటే మీరు ఆప్షన్ కొనుగోలు చేస్తే, ఒక కాల్ ఆప్షన్ కొనుగోలు చేస్తున్నట్లయితే
దీని అర్థం మీరు బులిష్గా ఉన్నారు, అంటే మార్కెట్ పైకి పోతుందని మీరు భావిస్తున్నారు. మీరిచ్చిన కాల్ ఆప్షన్ ప్రీమియం విలువ పెరుగుతుంది. ఇండెక్స్ విలువ పెరిగే కొద్దీ ఎంత పెరుగుతుంది, ఇండెక్స్ విలువలో ఎలాంటి మార్పులు వస్తాయో మనం రాబోయే అధ్యాయాల్లో తెలుసుకుంటాం. కానీ ఇప్పటికిప్పుడు మీరిది గుర్తుంచుకోండి, కాల్ ఆప్షన్ ఎప్పుడు కొనాలి అంటే మార్కెట్ బులిష్గా ఉన్నప్పుడు. మార్కెట్ పెరిగే కొద్దీ మీ ప్రీమియం కూడా పెరుగుతుంది. అప్పుడు మీకు లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. పుట్ ఆప్షన్ కొనుగోలు చేసే సందర్భాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు పుట్ ఆప్షన్ తీసుకుంటే అంటే మీరు మార్కెట్ బేరిష్గా ఉందని భావిస్తున్నారు. మీరు అనుకుంటున్నారు మార్కెట్ ఇక్కడి నుంచి కరెక్షన్కి వస్తుంది, మార్కెట్ క్రింద పడిపోతుంది. ఇలాంటి సమయంలో మీరు పుట్ ఆప్షన్ కొనుగోలు చేస్తే దాని విలువ పెరుగుతుంది. మార్కెట్ క్రింద పడుతుంటే మీరు ఇక్కడ కూడా ఒక ప్రీమియం చెల్లించారు. మీరు ఆప్షన్స్ కొనుగోలుదారుడైతే మీరు పుట్ ఆప్షన్ కొనుగోలు చేస్తున్నా సరే, లేదా మీరు కాల్ ఆప్షన్ కొనుగోలు చేస్తున్నా సరే, మీరు ఒక ప్రీమియం చెల్లిస్తున్నారు కదా. అందువల్ల మీరు ఆప్షన్ కొనుగోలుదారుడైతే మీరు ప్రీమియం చెల్లిస్తున్నారు, అదే ఇక్కడ చెప్పబడుతోంది. తర్వాత ఇండెక్స్ పైకి లేదా క్రిందికి పోతే, లేదా ఆ ఆప్షన్ ఒక సెక్యూరిటీకి సంబంధించినదా లేదా స్టాక్కి సంబంధించినదా అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. స్టాక్ మూవ్ అవుతున్న విధంగా మీకు లాభం లేదా నష్టం వస్తుంది. మీరు ఆప్షన్ విక్రేత అయితే, అంటే మీరు ఆప్షన్ అమ్మేవారైతే, మీరు కాల్ ఆప్షన్ లేదా పుట్ ఆప్షన్ అమ్మితే మీకు ఒక ప్రీమియం వస్తుంది. అంటే చెప్పాలంటే మీరు కాల్ను అమ్మినా లేదా రైట్ చేసినా, లేదా పుట్టును అమ్మినా లేదా రైట్ చేసినా మీకు ఒక ప్రీమియం వస్తుంది. కానీ మీ వద్ద ఒక బాధ్యత కూడా ఉంటుంది. అంటే మీరు అమ్మినా లేదా కొనినా కొనుగోలుదారు తన హక్కును వినియోగిస్తే మీరు ఆ బాధ్యతను నెరవేర్చాలి. ఇవే ఆప్షన్స్. క్రమంగా మీరు అర్థం చేసుకుంటారు భవిష్యత్తులో ఆప్షన్స్లో ఎలా ట్రేడ్ చేయాలో. ఇప్పుడు మనం స్వాప్స్కి వస్తాం. చూడండి, స్వాప్ అనేది రెండు పార్టీల మధ్య ఒప్పందం. ఇది భవిష్యత్తులో కొన్ని క్యాష్ ఫ్లోలను ఎక్స్చేంజ్ చేసుకోవడానికి రెండు పార్టీల మధ్య చేసుకునే ఒప్పందం. ఇవి ఎలా ఉంటాయంటే ముందే నిర్ణయించిన ఒక ఫార్ములా ప్రకారం క్యాష్ ఫ్లోలు మార్పిడి చేసుకుంటారు. అంటే ఈరోజు ఒక ఫార్ములా ద్వారా నిర్ణయించుకుని భవిష్యత్తులో మనం మన క్యాష్ ఫ్లోలను ఎక్స్చేంజ్ చేసుకుంటామని ఒప్పుకుంటారు. ఒకవేళ మీరు ఏదైనా సెక్యూరిటీలో ఇన్వెస్ట్ చేసి ఉంటారు, లేదా నేనేదైనా సెక్యూరిటీలో ఇన్వెస్ట్ చేశాను, భవిష్యత్తులో వాటి ద్వారా మనకు కొన్ని క్యాష్ ఫ్లోలు రావాల్సి ఉంటుంది. అయితే ఒక ముందస్తు ఫార్ములా ద్వారా మనం ఈరోజే దాన్ని లెక్కించుకుని ఇద్దరం కలిసి నిర్ణయించుకుంటాం మన క్యాష్ ఫ్లోలను స్వాప్ చేసుకోబోతున్నామని. అంటే బేసిక్గా ఇదే రెండు పార్టీల మధ్య ఒప్పందం. ఇందులో పార్టీలు భవిష్యత్తులో క్యాష్ ఫ్లోలను ఒక ప్రీ అగ్రీడ్ ఫార్ములా ప్రకారం ఎక్స్చేంజ్ చేసుకుంటారు. కాబట్టి దీన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ముందున్న చాప్టర్లలో మనం స్వాప్ ఎలా జరుగుతుందో ఇంకా బాగా చదువుతాం. మొదటి చాప్టర్ పూర్తిగా బేసిక్గా ఉంది కాబట్టి నేను మీకు 22 లైన్లు 33 లైన్ల డెఫినేషన్ చెబుతున్నాను. ముందుకు వెళ్లే కొద్దీ ప్రతి విషయాన్ని ఉదాహరణలతో చాలా బాగా మీకు అర్థమయ్యేలా వివరించడానికి ప్రయత్నిస్తాను. స్వాప్స్ ఏమి చేస్తాయి అంటే అవి కూడా మీ రిస్క్ మేనేజ్మెంట్లో సహాయపడతాయి. ఉదాహరణకు వడ్డీ రేట్ల వోలాటిలిటీ, కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్లు, కమోడిటీ ధరలు, ఇవన్నీ చూస్తే ఇన్వెస్టర్లు ఇక్కడ ఎక్కువగా స్వాప్స్ చేస్తారు. అందుకే ఒక విధంగా మీ రిస్క్ను తగ్గించడంలో స్వాప్ కూడా మీకు సహాయపడుతుంది. ఇవి డెరివేటివ్ మార్కెట్లలో ఉన్న ప్రోడక్ట్స్ ఇండియాలో. ఇప్పుడు మనం డెరివేటివ్ మార్కెట్లో పాల్గొనేవారు ఎవరు అనేది అర్థం చేసుకుందాం. ముందుగా మనం హెడ్జెస్ను అర్థం చేసుకుందాం. చూడండి, హెడ్జెస్ అంటే హెడ్జెస్, తర్వాత స్పెక్యులేటర్స్ లేదా ట్రేడర్స్ వస్తారు, ఆ తర్వాత ఆర్బిట్రేజర్స్ వస్తారు. ఈ ముగ్గురున చాలా తేడా ఉంది. నమ్మండి, ఈ ప్రశ్న 100కు 100% వస్తుంది. హెడ్జర్ పని ఏమిటి, స్పెక్యులేటర్ ఏమి చేస్తాడు, ఆర్బిట్రేజర్ ఏమి చేస్తాడు అనేది. మరి హెడ్జర్ గురించి ముందుగా మనం అర్థం చేసుకుందాం. హెడ్జర్స్ ఎవరు అంటే వీరికి ఇప్పటికే అండర్లయింగ్ అసెట్ ధరలపై రిస్క్ ఉంటుంది మరియు ఆ రిస్క్ను తగ్గించడానికి డెరివేటివ్స్ను ఉపయోగిస్తారు. వీరి ముఖ్య ఉద్దేశ్యం ఇతర పొజిషన్ల వల్ల వచ్చే నష్టాలను నివారించడమే. అంటే వీరికి ఇప్పటికే రిస్క్ ఉంది. ఆ రిస్క్ ఎలా వస్తుంది అంటే డెరివేటివ్ మార్కెట్లో వారు ఇప్పటికే ఒక పొజిషన్ తీసుకున్నారు. ఉదాహరణకి నేను నిఫ్టీ డెరివేటివ్లో ఒక పొజిషన్ తీసుకున్నాను, అంటే నిఫ్టీ ఫ్యూచర్ను నేను కొనుగోలు చేశాను. ఇప్పుడు నా రిస్క్ ఇప్పటికే మార్కెట్లో ఉంది. నిఫ్టీ విలువ కిందికి వెళితే నాకు రిస్క్ ఉంటుంది, అక్కడ నాకు నష్టం వస్తుంది కదా. మరి హెడ్జర్స్ ఏం చేస్తారు అంటే, ఉదాహరణకి నేను కొన్ని షేర్లు కొనుగోలు చేశాను అనుకోండి, వాటి విలువ కొన్ని రూపాయలు, నేను షేర్లు కొనుగోలు చేశాను. ఇక ముందు చూస్తే నా రిస్క్ ఏమిటంటే ఈ షేర్ ధరలు కిందికి పోవచ్చు అనే భయం. అప్పుడు నేను డెరివేటివ్ ద్వారా నా పొజిషన్ను హెడ్జ్ చేయవచ్చు. అంటే ఆ ప్రత్యేక షేర్కు సంబంధించిన ఫ్యూచర్ను నేను అమ్మవచ్చు లేదా దాని పుట్ ఆప్షన్ను కొనుగోలు చేయవచ్చు.
నాకు అనిపిస్తే మధ్యంతరంగా ధర కిందికి వెళ్తోంది అనుకుంటే ఇది నా పొజిషన్ అయింది. అంటే ఒకవైపు బాయింగ్ పొజిషన్ ఇప్పటికే ఉంది, ప్లస్ నేను సెల్లింగ్ పొజిషన్ కూడా తీసుకున్నాను. అంటే నా హెడ్జర్ పొజిషన్ అయింది. అంటే చెప్పాలంటే ఒక నష్టాన్ని నేను తప్పించుకోగలను. కానీ ఇందులో ఈ పొజిషన్ నుంచి బయటపడటం చాలా అవసరం. మీరు హెడ్జ్డ్ పొజిషన్ నుంచి బయటపడటం తప్పనిసరి. నేకెడ్ పొజిషన్ చేయాల్సి వస్తుంది మీరు మార్కెట్లో లాభంలో ఉన్నప్పుడు. కానీ హెడ్జింగ్ అనేది ప్రధాన ఉద్దేశ్యం నష్టాన్ని తగ్గించడమే. అంటే చెప్పాలంటే ఉదాహరణకి మీ దగ్గర ఈక్విటీ పోర్ట్ఫోలియో ఉంది. మీకు కనిపిస్తే కరోనా వైరస్ వల్ల మార్కెట్ డౌన్ అవుతుందని మీ దగ్గర 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి మీ మొత్తం పోర్ట్ఫోలియోను అమ్మేయండి, లేదా ఆప్షన్స్ ద్వారా డెరివేటివ్స్ ద్వారా మీ పొజిషన్ను హెడ్జ్ చేయవచ్చు. మరియు మీకు అనిపిస్తే 20 నుండి 30% లేదా మీరు అనుకున్నంత వరకు మార్కెట్ పడిపోయిందని, అక్కడ నుంచి రివర్స్ అవుతుందని అనిపిస్తే అప్పుడు మీరు మీ హెడ్జ్ పొజిషన్ నుంచి బయటపడవచ్చు. అప్పుడు మీ సాధారణ పొజిషన్ మళ్ళీ కొనసాగుతుంది. అంటే ఈ విధంగా ఇందులో ట్రేడింగ్ జరుగుతుంది. అయితే హెడ్జెస్ పని ఏమిటంటే తమ పోర్ట్ఫోలియోను హెడ్జ్ చేయడం, అంటే నష్టాన్ని తగ్గించడం. ఇప్పుడు మనం స్పెక్యులేటర్లు, ట్రేడర్లు గురించి మాట్లాడుకుందాం. చూడండి, డెరివేటివ్ సెగ్మెంట్ గురించి నేను ముందే చెప్పాను. ఇవి వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. ఇక్కడ స్పెక్యులేటర్లు చాలా ఎక్కువగా వస్తారు, అలాగే ట్రేడర్లు కూడా చాలా ఎక్కువగా వస్తారు. వీరంతా రాత్రికి రాత్రే ధనవంతులు కావాలని లేదా రాత్రికి రాత్రే ఎక్కువ రిటర్న్స్ సంపాదించాలనే ప్రయత్నం చేసేవారు. మార్కెట్లో ఇలాంటి విషయాలు కూడా ఉన్నాయి. ఇవి మీ డబ్బును డబుల్ చేయగలవు, కానీ యారో మొత్తం క్యాపిటల్ ప్రమాదంలో ఉంటుంది. మీ డబ్బు పూర్తిగా జీరో అయ్యే అవకాశం ఉంది. అవును, మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారు. డెరివేటివ్స్లో మీరు ట్రేడ్ చేస్తే, మీరు స్పెక్యులేటర్ అయితే మీ మొత్తం క్యాపిటల్ పూర్తిగా వాష్ అవ్వచ్చు. అందుకే డెరివేటివ్స్లో ట్రేడింగ్ చేయకుండా ఉండాలని చెబుతారు. అయితే స్పెక్యులేటర్ ఎవరు అంటే వారు అండర్లయింగ్ ఎసెట్స్ ధరల భవిష్యత్ మార్పును ఊహించి తమ అభిప్రాయంపై ఆధారపడి డెరివేటివ్ కాంట్రాక్ట్స్లో పొజిషన్ తీసుకుంటారు. అయితే ఒక స్పెక్యులేటర్ ట్రేడర్ ఏం చేస్తాడంటే స్టాక్ ధర భవిష్యత్ మార్పును ఊహించడానికి ప్రయత్నిస్తాడు. ఆ ఆధారంగా తన పొజిషన్ ఏర్పరచుకుంటాడు. కొనుగోలు లేదా అమ్మకం ద్వారా ఆ పొజిషన్ను తీసుకుంటాడు. దాంతో తనకు లాభం వచ్చేలా ప్రయత్నిస్తాడు. ఇప్పుడు స్పెక్యులేషన్ ట్రేడర్స్ తర్వాత మూడవది ఆర్బిట్రాజింగ్. చూడండి, ఆర్బిట్రాజింగ్ అనేది ఏమిటంటే 2 ఎక్స్చేంజ్లలో ఉన్న ధర తేడాను ఉపయోగించుకోవడం. ఆ ధర తేడా ద్వారా లాభం పొందడానికి చేసే ప్రయత్నాన్ని మనం ఆర్బిట్రాజ్ అంటాం. ఆర్బిట్రాజింగ్ అవకాశాలు 2 క్యాష్ మార్కెట్ల మధ్య ఉండవచ్చు, 2 డెరివేటివ్ మార్కెట్ల మధ్య ఉండవచ్చు, లేదా క్యాష్ మరియు డెరివేటివ్ మార్కెట్ల మధ్య కూడా ఉండవచ్చు. ఇది మార్కెట్ పార్టిసిపెంట్లు బేసిక్గా. ఇప్పుడు మనం డెరివేటివ్స్ యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం. చూడండి, మొదటిగా ఇది ధరల అన్వేషణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, రిస్క్ ట్రాన్స్ఫర్లో సహాయపడుతుంది, మరియు స్పెక్యులేటివ్ కార్యకలాపాలను అసంఘటిత మార్కెట్ల నుండి సంఘటిత మార్కెట్లకు మార్చడంలో సహాయపడుతుంది. అందులో మొదటిది, ఇది ధర అన్వేషణలో సహాయపడుతుంది. ధర అన్వేషణ అంటే వాస్తవ విలువ మరియు అంచనాల ఆధారంగా ధరను నిర్ణయించడం. అంతేకాక మార్కెట్లో ఎక్కువ మంది పాల్గొనేవారు ఉన్నప్పుడు ధర అన్వేషణ కూడా జరుగుతుంది. ఎవరైనా సెక్యూరిటీని కొనాలనుకుంటే, మరొకరు అమ్మాలనుకుంటే, ఉదాహరణకి నేను కొనుగోలుదారుని, నేను సెక్యూరిటీని 100 రూపాయలకు కొనాలనుకుంటున్నాను. ఇంకొక కొనుగోలుదారుడు వచ్చాడు, అతను కూడా 100 రూపాయలకు 100.25 రూపాయలకు కొనాలనుకుంటున్నాడో, ఇంకొకరు 100 రూపాయలు 50 పైసలకు కొనాలనుకుంటున్నారు. అలాగే మరికొందరు కొన్ని కారణాలతో అమ్మాలనుకుంటున్నారు. ఇలా అందరి విలువలు మార్కెట్ పరిస్థితులు, డిమాండ్ సప్లై ఆధారంగా నిర్ణయించబడతాయి. అలా అక్కడ ధర అన్వేషణ జరుగుతుంది. ఇదే డెరివేటివ్స్ యొక్క ప్రాముఖ్యత. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది ఎలా ధర అన్వేషణను మెరుగుపరుస్తుందో అర్థం చేసుకోవాలి. ఈ విధంగా డెరివేటివ్స్ ధర అన్వేషణలో సహాయపడతాయి, అలాగే రిస్క్ ట్రాన్స్ఫర్లో కూడా సహాయపడతాయి. రెండవది, నేను మీకు చెప్పినట్టు రిస్క్ ట్రాన్స్ఫర్ ఎలా చేయవచ్చు అనేది. హెడ్జర్లు తమ రిస్క్ను వదిలిపెడతారు, ట్రేడర్లు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మీరు మీ పొజిషన్ను హెడ్జ్ చేస్తే మీరు మీ రిస్క్ను ఒక విధంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. మీరు ఒక పొజిషన్ తీసుకుంటే దానికి విరుద్ధంగా ఇంకో పొజిషన్ ఏర్పడుతుంది. అంటే ఒకరికి లాభం వస్తే మరొకరికి నష్టం వస్తుంది, ఎవరికైనా నష్టం వస్తే మీకు లాభం వస్తుంది. ఈ విధంగా ట్రేడర్లు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు, హెడ్జర్లు రిస్క్ను వదిలిపెట్టడానికి చూస్తారు. ఇలా ఇది జరుగుతుంది.
వివిధ రకాల రిస్కుకి ఎక్స్పోజ్ అయిన వారు కానీ తక్కువ రిస్క్ తీసుకునే మనసున్నవారు ఎక్కువ రిస్క్ తీసుకునే మనసున్న వారికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అంటే మీ రిస్క్ అపెటైట్ తక్కువగా ఉంటే మీరు హెడ్జ్ చేస్తూ ముందుకు వెడతారు, మీ రిస్క్ను ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఎక్కువ రిస్క్ అపెటైట్ ఉన్నవారు అంటే స్పెక్యులేటర్లు లేదా ట్రేడర్లు, వీరికి ఇది సహాయపడుతుంది. ఇది స్పెక్యులేటివ్ ట్రేడింగ్ను అనార్గనైజ్డ్ మార్కెట్ నుంచి ఆర్గనైజ్డ్ మార్కెట్కి షిఫ్ట్ చేయడంలో సహాయపడుతుంది. మూడవది, ఇది స్పెక్యులేటివ్ ట్రేడింగ్ను అనార్గనైజ్డ్ మార్కెట్ నుంచి ఆర్గనైజ్డ్ మార్కెట్కి మార్చడంలో సహాయపడుతుంది. ఇప్పుడు డెరివేటివ్స్లో ట్రేడింగ్ జరుగుతోంది, అది ఆర్గనైజ్డ్ మార్కెట్లోనే జరుగుతోంది. మనకు సెబీ అనే రెగ్యులేటర్, అలాగే ఎన్ఎస్సి, బిఎస్సి వంటి ఎక్స్చేంజీలు ఉన్నాయి. వీటి ప్లాట్ఫామ్ల ద్వారానే మనం డెరివేటివ్స్లో ట్రేడింగ్ చేయగలుగుతున్నాం. ఈ విధంగా ఇది స్పెక్యులేటివ్ ట్రేడింగ్ అయినా, ట్రేడర్ ట్రేడింగ్ అయినా, స్పెక్యులేషన్ చేస్తున్నా లేదా మీరు హెడ్జర్ అయినా మీకు ఈరోజు ఒక ఆర్గనైజ్డ్ మార్కెట్ అందుబాటులో ఉంది. ఇవి డెరివేటివ్స్ యొక్క ప్రాముఖ్యతలు. ఇప్పుడు మనం డెరివేటివ్స్లో పాల్గొనేవారు ఎదుర్కొనే రిస్కుల గురించి మాట్లాడుకుందాం. చూడండి, డెరివేటివ్స్లో ముఖ్యంగా ఏముంది అంటే ఇవి లీవరేజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇవన్నీ లీవరేజ్ కాంట్రాక్ట్స్. అందువల్ల మొదటిగా ఇక్కడ వచ్చే రిస్క్ కౌంటర్ పార్టీ రిస్క్, అంటే కౌంటర్ పార్టీ డిఫాల్ట్ చేయడం. నేను మీకు ముందే చెప్పినట్లుగా ఫార్వర్డ్స్లో కౌంటర్ పార్టీ రిస్క్ ఉంటుంది. అంటే మీరు ముందే ఒక ధరపై కొనుగోలు లేదా అమ్మకం చేయాలని ఒప్పందం చేసుకున్నారు, కానీ మీ ఎదురుపక్షం ఆ ఒప్పందాన్ని నిలబెట్టుకోలేదు. ఆ వ్యక్తి తన పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేసుకోవడానికి ఆ ట్రేడ్ను ఎగ్జిక్యూట్ చేయలేదు. ఇది 10 అనేది కాల్డ్ కౌంటర్ పార్టీ, అంటే మీ డెరివేటివ్స్లో పాల్గొనేవారు అందించే రిస్క్. రెండవది ప్రైస్ రిస్క్, అంటే పొజిషన్పై నష్టాలు ధర మార్పుల వల్ల. ఇది మార్కెట్లో ఎప్పుడు ఉండే రిస్కే. మీరు కొనుగోలు చేస్తే సెక్యూరిటీ ధర పడిపోతే మీకు నష్టం, మీరు అమ్మితే ధర పెరిగితే కూడా అది మీ నష్టమే. అందుకే ఇది చాలా సాధారణమైన రిస్క్. దీనిని ప్రైస్ రిస్క్ అంటారు. అంటే ధర మార్పుల వల్ల మీ పొజిషన్లో నష్టం వస్తుంది, అలాగే మార్కెట్ వోలటైల్గా ఉండటం వల్ల కూడా. అందువల్ల ఇక్కడ మీ ధర చాలా వేగంగా మారిపోవచ్చు. లిక్విడిటీ రిస్క్ కూడా ఇక్కడుంది, అంటే మీ పొజిషన్ల నుంచి బయటపడలేకపోవడం. కొన్నిసార్లు ఇది కూడా మీకు రిస్క్గా మారుతుంది. లీగల్ మరియు రెగ్యులేటరీ రిస్క్ కూడా ఉంది, అంటే కాంట్రాక్ట్లు అమలు చేయగలగడం. చివరిది ఆపరేషనల్ రిస్క్, ఉదాహరణకు మోసం జరగడం, డాక్యుమెంటేషన్ సరిగా లేకపోవడం వంటివి. ఎగ్జిక్యూషన్. అందువల్ల ఇవి కూడా కొన్ని ఆపరేషనల్ రిస్కులు మీకు ఇక్కడ ఎదురవుతాయి. అంటే ఇవే డెరివేటివ్స్లో పార్టిసిపెంట్స్ ఎదుర్కొనే రిస్కులు. సో గైస్, ఈ చాప్టర్ నుంచి ఇదే అంతా. మరి ఈ చాప్టర్లోని కొన్ని ప్రశ్నలు చూద్దాం. శాంపిల్ ప్రశ్న: ఇండెక్స్ ఆప్షన్, ఈ డాష్ డేట్, ఇన్స్ట్రుమెంట్ డెరివేటివ్ ప్రోడక్ట్, క్యాష్ మార్కెట్ ప్రోడక్ట్ మరియు మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్. మరి నేను మీకు చెప్పినట్లుగా ఇండెక్స్ ఆప్షన్ అనేది అంటే అది ఏదైనా కావచ్చు. మళ్ళీ డెరివేటివ్ అంటే మీకున్న కాంట్రాక్ట్స్, వాటిలో 2 రకాల విషయాలుంటాయి. ఫ్యూచర్స్ ఉంటాయి, ఫార్వర్డ్స్ ఉంటాయి. ఫ్యూచర్స్ వస్తాయి, ఆప్షన్స్ వస్తాయి, స్వాప్స్ కూడా వస్తాయి. అయితే ఇండెక్స్ ఆప్షన్ ఎక్కడొస్తుందంటే అది డెరివేటివ్ ప్రోడక్ట్స్లోకి వస్తుంది. అందుకే సమాధానం ఏమిటంటే ఇది డెరివేటివ్ ప్రోడక్ట్స్. ప్రశ్న నంబర్ 2: ఒక మార్కెట్లో షేర్ను కొనుగోలు చేసి అదే సమయంలో వేరే మార్కెట్లో అమ్మడం, అంటే ధరల్లో ఉన్న తేడా వల్ల లాభపడకం. దీనిని మోర్గేజ్, ఆర్బిట్రాజ్, హెడ్జింగ్ అని పిలవరు. స్పెక్యులేషన్ గురించి మనం చాలా బాగా అర్థం చేసుకున్నాం. ఆర్బిట్రాజ్ ట్రేడర్స్ ఎలా డబ్బు సంపాదిస్తారో, 2 మార్కెట్లలో ధర తేడా ఎలా ఉంటుందో ఆ తేడా ద్వారా డబ్బు సంపాదించడానికి వారు ప్రయత్నిస్తారు. అందుకోసం ఒక మార్కెట్లో కొనుగోలు చేసి మరొక మార్కెట్లో అమ్ముతారు, తరువాత ఆ పొజిషన్ను స్క్వేర్ ఆఫ్ చేస్తారు. అందువల్ల ఈ ప్రశ్నకు సమాధానం ఫైనాన్షియల్ డెరివేటివ్స్ ట్రేడింగ్, హెడ్జింగ్, ఆర్బిట్రాజింగ్ లేదా ఇవన్నింటికి సౌకర్యాన్ని అందిస్తాయా? మనం చాలా బాగా చదివాం. డెరివేటివ్స్ మనకి ఈ సౌకర్యాన్ని ఇస్తాయని. మనం ట్రేడింగ్ చేయొచ్చు, హెడ్జింగ్ చేయొచ్చు, మీరు ట్రేడింగ్ కూడా చేయొచ్చు. అందుకే సమాధానం డి. అన్ని ఆపరేషనల్ రిస్క్లలో ఉన్నాయి. లోటైన డిజాస్టర్ ప్లానింగ్ వల్ల, మేనేజ్మెంట్ కంట్రోల్ ఎక్కువగా ఉండటం వల్ల, ఆదాయపు పన్ను నియంత్రణ, ప్రభుత్వ విధానం వల్ల నష్టాలు కలుగుతాయి. అయితే ఆపరేషనల్ రిస్క్లో ఏమి వస్తుందంటే లోటైన డిజాస్టర్ ప్లానింగ్ కూడా వస్తుంది. ఇది సరైన సమాధానం. కాబట్టి ఫ్రెండ్స్, ఇది చాప్టర్ నెంబర్ 1 నుండి. నాకు ఆశ ఉంది మీకు ఈ వీడియో నచ్చింది. మీరు ఈ వీడియో నచ్చితే దయచేసి మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మిగతా వీడియోలు చూడటానికి ఐ బటన్పై కూడా క్లిక్ చేయండి. ఇది NSM 8 అనే బుక్లోని ఈక్విటీ డెరివేటివ్స్ గురించి. ఈ బుక్లోని చాప్టర్ నెంబర్ 1 బేసిస్ ఆఫ్ డెరివేటివ్స్ గురించి. ఇది SIF ఎగ్జామ్ కోసం ఉపయోగపడుతుంది. ఇది NSM యొక్క కామన్ డెరివేటివ్ ఎగ్జామ్. ఇది SIF అమ్మడం మరియు పంపిణీ చేయాలనుకునే వారికి తప్పనిసరి. ఒక విధంగా
విధంగా మీకు ఈక్విటీ డెరివేటివ్స్ ప్రధానమైనది. దీని 12 చాప్టర్లను మేము కవర్ చేయబోతున్నాం. ఈ రోజు వీడియోలో చాప్టర్ నంబర్ 1 గురించి మాట్లాడాం. వీడియోను చివరి వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు. నాకు ఆశ ఉంది మీకు వీడియో నచ్చింది. దయచేసి వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. చాలా ధన్యవాదాలు.